బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త సమయమునికి స్వాగతం. సువార్త సమయంలో అందరికీ సువార్త వినిపించబడుతుంది. ఆ తర్వాత ఎక్లీషియా సమయం ఉంటుంది. మరి బాప్తీసం పొందిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన సమయము ఉంటుంది. గమనించండి, సువార్త సమయము ప్రారంభం చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే సెలవు దినము, రెస్ట్ తీసుకోవాల్సిన దినము. ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ రాజ్యానికి ఇచ్చాడు ప్రభువారు. ఇశ్రాయేలు రాజ్యమునికి ఇచ్చారు. ఇశ్రాయేలు రాజ్యం అంటే దేవుని రాజ్యము, అంటే దేవుడే రాజుగా పరిపాలించుచున్న రాజ్యము. దేవుని రాజ్యం అంటే దేవుడే రాజుగా పరిపాలించుచున్న రాజ్యము. ఆ రాజ్యములో ఎవరైతే పౌరులవుతారో వారందరూ ఆ ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. అందులో ఒకటి విశ్రాంతి దినము. ఎవరైతే దేవుని రాజ్య పౌరులుగా ఉన్నారో వారందరూ ఈ యొక్క ఆజ్ఞని పాటించాలి. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదికి కూడా సంఘాలు ఉన్నాయని చెప్తుంది. అపవాది సంఘములు అంటే మనం విడ్డూరంగా ఏం భావించిన అవసరం లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉందో సాతాను రాజ్యం కూడా ఉంది. అలానే దేవుని సంఘాలు ఎలా ఉన్నాయో అపవాదికి కూడా సంఘాలు ఉంటాయి. అపవాది సంఘములో అపవాది బోధ జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్య వ్యతిరేక బోధలు జరుగుతూ ఉంటాయి. దేవుని సంఘములో దేవుని వాక్యానుసారమైన బోధలు జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క రాజ్యాంగము, దేవుని యొక్క చట్టం ప్రకారము దేవుని యొక్క సంఘంలో జరుగుతూ ఉంటాయి. అపవాది సంఘాల్లో అపవాది బోధకులు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యంలో లేని సంగతులు కూడా బోధించి వాటిని పాటింపజేస్తారు. పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, వేరే దినానికి పరిశుద్ధత బైబిల్ ఆపాదించటం లేదు. కానీ మరి కొంతమంది ఆదివారానికి పరిశుద్ధత ఆపాదించి ఆదివారం కూడా పరిశుద్ధ దినం అంటారు. బైబిల్ అలా ఏం చెప్పటం లేదు. అలాగే వేరే పండుగలు కూడా చేస్తారు. యేసు ప్రభువారికి పుట్టినరోజు పండుగ, ఆయన చనిపోయిన రోజు పండుగ, ఆయన పునరుద్ధానం చెందిన పండుగ, ఆయన ఉపవాసం ఉన్న పండుగ, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. చెప్పబడకుండానే చేసేవి ఎవరి పండుగలు? ఇప్పుడే నేను చెప్పాను, అవి అపవాది సంఘపు పండుగలు. అంటే అపవాది చట్టం. అది దేవుని చట్టమేమో బైబిలు, అపవాది చట్టమేమో బైబిల్లో ఉన్నదానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. దేవుని యొక్క చట్టం ఏమంటుందంటే అబద్ధాలు ఆడకూడదు అంటుంది. మరి అపవాది సంఘాలు ఏం చెప్తాయి? ఇండైరెక్ట్గా చెప్తాయి, కొన్ని డైరెక్ట్గా కూడా చెప్తాయి. అబద్ధం ఆడితే తప్పేం లేదు. దురాశ ఉండకూడదు అని దేవుని సంఘం చెప్తుంది, దేవుని చట్టం చెప్తుంది. అక్కడేం చెప్తారు? ఆశించడం తప్పేం కాదని చెప్తారు. దొంగతనం చెయ్యకూడదు అని దేవుని గ్రంథం చెప్తుంది. అక్కడేం చేస్తారు? దొంగతనం చేసిన వాళ్ళని కూడా గౌరవంగా గౌరవిస్తూ ఉంటారు, చాలా రెస్పెక్టబుల్గా చూస్తూ ఉంటారు. ఇంత మంచి దొంగతనం ఎలా చేసావు నువ్వు, చాలా గ్రేటు అంటారు. అందరు కళ్ళు కప్పి ఇంత మోసం చేసావు, ఎంత గ్రేటు అంటారు. అంటే చూడండి, వ్యభిచారము చెయ్యకూడదు దేవుని యొక్క చట్టం ప్రకారం. ఆ వేరే సంఘాల్లో వ్యభిచారులు కూడా పుల్పీటెక్కి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రభువారు వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం మానండి అని చెప్పారు. అంతేగాని వ్యభిచారులు సంఘంలోకి తీసుకురండి అని చెప్పలేదు. సో వ్యభిచారం చేయవారు దేవుని యొక్క సంఘంలో ఉండరు. అలాగే నరహత్య చేయవారు ఉండరు. అలాగే తల్లిదండ్రులను అగౌరవపరిచేవారు, అవమానపరిచేవారు ఉండరు. అది దేవుని సంఘం, దేవుని చట్టం అలా ఉంది. అదే అపవాది సంఘం అనుకోండి, వీటన్నిటికీ ఏమీ అడ్డులు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పవలసిన విషయం ఏంటంటే అపవాదికి కూడా సంఘాలు ఉన్నాయి. అపవాది కూడా స్మూత్గా దేవుని యొక్క వాక్యాన్ని వాడు వర్షంలో చెప్తూ ఉంటాడు. సో దేవుని పరిశుద్ధ లేఖనాల ప్రకారమే
దేవుని సంఘము నడుచుకోవాలి. సో అందరూ గమనించాలి, అపవాదికి సంఘాలు ఉన్నాయి, మరి క్రీస్తు సంఘములు కూడా ఉన్నవి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడిందంటే, యూదులు కాకయే యూదులని చెప్పుకునేవారు ఉన్నారు, వారు సాతాను సమాజం వారు అని వాక్యము స్పష్టంగా చెప్తున్నది. యూదుడు అంటే అక్కడ అది నేషనల్ ఐడెంటిటీ నేమ్, జస్ట్ లైక్ ఇండియన్, భారతీయుడు అనేవాడు అనమాట. సో దేవుని రాజ్య పౌరులు కాకుండానే దేవుని రాజ్య పౌరులు అని చెప్పుకునేవారు ఉన్నారు అని ఆ రోజునే మొదటి శతాబ్దంలోనే ఉన్నారని భక్తుడు రాశాడు. కాబట్టి ఈ రోజున ఉండటంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. అందరూ అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం స్టడీ చేసి నేర్చుకోవాలి. కాబట్టి విశ్రాంతి దినము దేవుని యొక్క ఆజ్ఞ, అందరూ దీనికి చక్కగా విధేయత చూపించాలి. కొత్త నిబంధన పాత నిబంధన ఆ రెండిటి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోలేని వారు మరి దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ ఉన్నారు. అందుకే మన ఎక్లీషియాస్ టైంలో మనము వీటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ క్లాసుల్లో కూడా వీటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటాం. సో అందరూ గమనించాలి, క్రీస్తుకు సంఘాలు ఉన్నట్టు అపవాదికి కూడా సంఘాలు ఉన్నాయి. వారిని ఎలా గుర్తించవచ్చు? వారు వాక్య వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ప్రభువారు చెప్పనివన్నీ చేస్తూ ఉంటారు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, సొంత పండుగలు చేస్తూ ఉంటారు. ప్రభువారు ఏమాత్రం కూడా వాక్యములో తెలుపని ఆజ్ఞలన్నీ సొంతగా క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు వచ్చే సమయానికే యూదులలో కొంతమంది వాళ్ళ సొంత ధర్మశాస్త్రం రాసుకొని టాల్ముడ్ అని దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో ఈ విషయం అందరూ గమనించాలి. దేవుని వాక్యం అంటే దేవుని రాజ్యాంగం, దేవుని చట్టం అందరూ ఫాలో అవ్వాలి. ఈ రోజున ఎందరైతే సెలవు తీసుకుంటున్నారో వారు దేవుని రాజ్య పౌరులు. ఈ రోజున సెలవు తీసుకోవాలి. ఎందుకని? దేవుడు సృష్టి ఆరంభంలోనే మనకి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఓకే, అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ముందుగా ఏమేమి ఈరోజు పరిశీలించబోతున్నామో విషయాలు చెప్తాను చూడండి. దేవుడు అంటే ఎవరు? దేవుళ్ళు ఉన్నారా, దేవుడు ఉన్నారా అనేది చూద్దాం. నెక్స్ట్ దేవునికి ఒక కౌన్సిల్ ఉన్నది, అంటే దేవునికి ఒక సమాజం ఉన్నది, అది పరలోక సమాజము, అది చూద్దాం. ఆ తర్వాత పాత నిబంధనలో ప్రవచన వాక్యాలు ఉన్నవి యేసు ప్రభువారి గురించి. ఆ ప్రవచన వాక్యముల యొక్క అర్థం ఏమిటో చూద్దాం. ఎందుకని? ఇవి తెలుసుకోకుండా యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థము కాదు. ఓకే, అందుకే ప్రతి వారం ప్రతి విశ్రాంతి దినము ఒక్కొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా విషయాన్ని. ముందుగా ఏం చూద్దాం? దేవుడు అంటే ఎవరు, దేవుని క్వాలిటీస్ ఏంటి, ఎలా ఈ లోకము తప్పుడు సిద్ధాంతాలలో మునిగిపోయింది, ముఖ్యంగా మతము ఎలా క్రియేట్ చేయబడింది అనే విషయం మనం చూద్దాం. చూడండి, ముందుగా ప్రభువుకి అంటే దేవునికి అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అట్రిబ్యూట్స్, ఒక పువ్వు తీసుకున్నాం అనుకోండి, పువ్వుకి సువాసన ఉంటుంది. ఓకే, పువ్వుకి రెబ్బలు ఉంటాయి. అందరూ గమనించాలి, పువ్వుకి వాసన ఏదో ఒకటి ఉంటుంది, పువ్వుకి సంబంధించింది. మల్లె పువ్వుకు ఒక వాసన ఉంటుంది, గులాబీ పువ్వుకు ఒక వాసన ఉంటుంది. ఓకే, ఆ వాసన బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇది ఏ పువ్వో చెప్పచ్చు కదా. సో అలాగే దేవునికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి మనం ఈయన దేవుడు అని చెప్పవచ్చు. ఓకేనా? చూడండి, ఒక సువాసన చూసి సువాసన కూడా ఒక పువ్వు అనలేంగా. పువ్వు ఉన్నది, పువ్వుకు సువాసన ఉన్నది. సువాసన ఒక పువ్వు, పువ్వు కూడా ఒక పువ్వు, రెండు పువ్వులు ఉన్నాయని అంటామా మనం? దేవునికి అట్రిబ్యూట్స్ అన్నని చెప్పాను కదా. ఎలా అయితే పువ్వుకి రెబ్బలు ఉన్నాయో, పువ్వుకి సువాసన ఉన్నదో, పువ్వుకి రకరకాల అట్రిబ్యూట్స్ ఉంటాయో, అలానే దేవునికి అట్రిబ్యూట్స్ ఏంటి? గాడ్స్ వర్డ్, అంటే దేవునికి వాక్యం ఉన్నది, దేవుని జ్ఞానం ఉన్నది, గాడ్స్ విజ్డమ్,
దేవునికి స్పిరిట్ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, దేవునికి శక్తి ఉన్నది, దేవుని శక్తి, దేవునికి మహిమ ఉన్నది. ఇట్లా దేవుని యొక్క అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దేవునికి దూతలు ఉన్నారు. ఓకే, సో రైట్ డౌన్ దిస్. గాడ్స్ స్పిరిట్, గాడ్స్ పవర్, గాడ్స్ గ్లోరీ, ఇవన్నీ దేవుని యొక్క అట్రిబ్యూట్స్, ఆయనకి సంబంధించినవి అని చెప్పచ్చు. ఆయనకి సంబంధించినవి దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని మహిమ. చూసారా, దేవుని దూత, ఇవన్నీ దేవునివి. కానీ మానవులు ఏం చేస్తారు, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు, అపవాది ద్వారా మోసపోయిన వాళ్ళు ఇవన్నీ కూడా ఇంకొక వ్యక్తిని అనుకుంటారు. దేవుని వాక్యము ఒక వ్యక్తి, దేవుని జ్ఞానము ఇంకొక వ్యక్తి, దేవుని ఆత్మ ఇంకొక వ్యక్తి, దేవుని శక్తి ఇంకొక వ్యక్తి, దేవుని మహిమ ఇంకొక వ్యక్తి. ఇట్లా అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకని? ఇలాంటి అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్ళింది మతము. అందరికి అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ గాడ్, నాట్ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్స్. ఇందులో ఈ పర్సన్స్ ఉన్నట్టు కాదు. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఎంత లోగా నాలెడ్జ్లో ఉన్నారో అందరూ అర్థం చేసుకోవాలి. నిన్న ఒక ఆవిడతో మాట్లాడితే ఆమె అండర్స్టాండింగ్ కూడా ఇలానే మరీ దారుణంగా ఉన్నది. ఏదో చిన్నప్పుడు స్టోరీలు లేకపోతే కొన్ని సినిమాల్లో మాయలు మంత్రాలు జరిగినట్టుగా దేవుని వాక్యంలో కూడా జరిగినాయి అన్నట్టుగా ఆవిడ భావిస్తూ ఉన్నది. సో దేవుని యొక్క వాక్యము అంటే ఏంటి? దేవుని మాట్లాడితే ఆ వాక్యము ఏర్పడింది. ఆయన మాట్లాడాడు. దేవుని శక్తి అంటే ఏంటి? ఆయన ఏ శక్తితో అయితే పనిచేస్తారో అది ఆయన దేవుని శక్తి. ఎందుకు ఈ పాయింట్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, దేవుళ్ళు అనేక మంది ఉన్నారు అంటారు, అది తప్పు. దేవుడు ఒక్కడే, ఆయనే యావే ఎలోహిన్, అంటే యెహోవా దేవుడు మాత్రమే. ఆయనే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు, ఇంకెవ్వరూ లేరు అని ఆయన స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాడు. ఓకే, సో దేవునికి అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆయనకి సంబంధించినవి చాలా ఉంటాయి. అంత మాత్రం చేత అవన్నీ కూడా పర్సానిఫైడ్ చేయకూడదు, అంటే ఒక పర్సన్ లాగా మనం భావించకూడదు. అందరికి అర్థమైందని నేను చెప్పింది. సో దేవుని యొక్క వాక్యం చూద్దాము. ఎక్కడ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో కొన్ని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. సువార్త అర్థం కావాలి అంటే, దేవుని రాజ్యం అర్థం కావాలంటే ముందు దేవుడు అర్థం కావాలి. దేవుని యొక్క కౌన్సిల్, డివైన్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, అది అర్థం కావాలి. ఇవన్నీ అర్థం కాకుండా బైబిల్ అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఓకే, ఫస్ట్ వాక్యం చదువుతున్నా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ గమనించాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది మనందరము చదివినప్పుడు వాక్యం కూడా దేవుడుగా ఉన్నాడు అనిపిస్తుంది మనకి. కానీ వాక్యం అనేది ఇప్పుడే చూసాం, దేవుని యొక్క యాట్రిబ్యూట్, దేవునికి సంబంధించినది. ఇక్కడ వాక్యము మిస్ట్రాన్స్లేట్ చేయబడింది. కొన్ని బైబిల్స్లో చక్కగా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి, ఇంగ్లీష్ బైబిల్లో. కానీ ఇక్కడ ఎలా ట్రాన్స్లేట్ చేయబడిందో దీని యొక్క భావాన్ని మీకు చెప్తే మీకు అర్థమైంది. ఆ వాక్యంలో గమనించండి, ఆ యొక్క వచనములో దేని గురించి చెప్పబడుతూ ఉన్నది. మీలో ఎవరైనా అర్థం చేసుకొని చెప్పండి. ఆ మొదటి వచనంలో దేని గురించి భక్తుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? దేవుని వాక్యము గురించి, ఒక వాక్యం గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, అంతే కదా. చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను. ముందే దేవుని వాక్యం అంటలేదు దాన్ని, ఒక వాక్యం ఉన్నది అంటున్నాడు. ఒక సౌండ్ ఉన్నది, ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది, ఒక స్టేట్మెంట్ ఉన్నది. ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఒక చూడండి, ఇక్కడ రాశాం కదా, చిన్న మంద భయపడి, ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఏదో ఉంది, అక్కడ వాక్యం ఏదో ఉంది. ఒక ఆది యందు ఒక వాక్యం ఉన్నది. జాగ్రత్త గమనించాలి. భక్తుడు ఆ వాక్యం గురించి చెప్తున్నాడు, దేవుడి గురించి ఇంకా చెప్పలా. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఇప్పుడు ఏదైనా సరే ఉన్నది అని చెప్తే ఎక్కడుందో చెప్పాలి మీరు. ఇంటలెక్చువల్ థింగ్ ఏంటంటే తెలుసా? అనండి, స్పేస్, టైం,
మ్యాటర్. ఇవి మూడు కలిసి ఉంటేనే మనం దాన్ని ఎక్కడైనా చెప్పగలం. ఇవి మూడు కలిసి లేకపోతే అది రేషనల్గా లేకపోతే ఇంటలెక్చువల్గా చెప్పినట్టు కాదు. టైం, స్పేస్, మ్యాటర్. ఏ సమయంలో, ఏ ప్లేస్లో, ఎలా ఉన్నది, ఇది దేవుని యొక్క సృష్టి, మెటీరియల్ సృష్టి. ఇక్కడ భక్తుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఏం చెప్తున్నాడు? ఆది యందు ఉన్నది. ఎప్పుడో టైం చెప్పాడు. ఎప్పుడుందంట? ఇన్ ద బిగినింగ్లో ఉంది. బిగినింగ్లో ఒక స్టేట్మెంట్ ఉంది. అది ఎక్కడుందంట? రెండో లైను, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఓకే, దేవుని యొద్ద ఉన్నది. అయితే మరి దాన్ని ఎలా మనం చూడాలి? ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాడు, ఉన్నదన్నాడు, ఆయన యొద్ద ఉన్నదన్నాడు. కానీ ఆ మెటీరియల్ అంటే వాట్ ఇట్ ఈజ్. ఆ మూడో లైన్ దాని గురించే, కానీ ట్రాన్స్లేషన్లో తప్పు చేశారు. నేను చదువుతానండి. వాక్యము దేవుని దై ఉండెను. రాసుకోండి చక్కగా. ఆ వాక్యము దేవుని దై ఉండెను. బిలాంగ్స్ టు హూ? ఎవరి వాక్యం అది? ఇప్పుడు మీ దగ్గర ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి, నేను అడుగుతా, ఈ స్టేట్మెంట్ ఎక్కడుంది? పలానా ఇంట్లో ఉంది. ఎప్పుడుంది? పలానా సంవత్సరంలో ఉంది. ఎవరిది అది? వాక్యము ఎప్పుడు ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వదుగా. ఎవరు పలకకుండా ఒక మాట వచ్చుద్దా? మీరు చెప్పండి. ఎవరు మాట్లాడకుండా ఒక స్టేట్మెంట్ వచ్చుద్దా? రాదు. ఇది దేవుని దయ ఉండను అంటే దేవుడు పలికిన మాట. ఈ వాక్యము దేవుని పలికిన మాట. అర్థమైందా? ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాజ్ డివైన్. అక్కడ దేవుని గురించి ప్రస్తావనే లేదు. ద వర్డ్ వాజ్ డివైన్ అంటే ఏంటో తెలుసా? ఆ వాక్యము దేవుని వాక్యము అని చెప్పబడింది. ఇక్కడ దేవుని గురించి ప్రస్తావనే లేదు. అసలు ప్రస్తావన దేని గురించి? వాక్యం గురించి. 4వ శతాబ్దం నుంచి ఇదే మాయలో పడేశారు మతము. కనీసం ఈ రోజైనా మీరన్నా అర్థం చేసుకుని ఇతరులకు చెప్పగలరా? In this first verse, there is no mention of God. He is talking about some logos, some scriptures, some statement, some expression. ఆ ఎక్స్ప్రెషన్ యొక్క ఉనికి చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? నేను కూడా తెలుగులో స్పష్టంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఈ వాక్య భాగము ఒక వాక్యం గురించి చెప్పబడుతున్నది. ఆ వాక్యము ఎక్కడున్నది, ఏ సమయంలో ఉన్నది, ఎవరు పలికారు, అంతేగాని అది దేవుడా ఇంకోట అవటానికి వీలే లేదు. కానీ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు ఇప్పుడు చాలామంది. ఎలాంటి కబుర్లు? ఏదో చిన్నపిల్లల స్టోరీ, ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టు చెప్తున్నారు. దేవుని వాక్యము దేవుడే దేవుని వాక్యము అది ఇదని చెప్తున్నారు. నో, దట్ ఈస్ రాంగ్. ఈ స్టేట్మెంట్ని కనీసం అర్థం చేసుకోవడానికి ఎంత జ్ఞానం కావాలి? మీరు సరి చేసుకోండి. వాక్యము దేవునిదై ఉండెను. ఎవరిదయ్యా ఈ వాక్యము అక్కడ ఉన్నది అంటే? అది దేవునిది, దేవుడు పలికినది. ఓకే, దేవుడు పలికిన వాక్యము ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆదికాండంలోకి రండి. ఇక్కడ పలికాడండి దేవుడు పలికిన వాక్యము. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు పలికిన మొట్టమొదటి మాట అకార్డింగ్ టు ద బైబిల్ ఏంటి చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇదిగోండి పలికాడు ఆయన వాక్యం. ఈ పలికిందే వాక్యం. ఆయన ఏం పలికాడు? ముందుగా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇప్పుడు మరలా యోహాను సువార్తలోకి వెళ్దాం. ఆ వాక్యము ఎవరిది? దేవునిది. ఇదిగో దేవునిది వాక్యం, ఆ పలికిన మాట ఇది. నెక్స్ట్ చూద్దాం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆయన పలికాడు. రెండో మాట ఇది ఆయన పలికింది. ఆ జలములను ఈ జలములను వేరుపరచబడాలని పలికాడట. పలికిన మాటే దేవుని వాక్యము. 8వ వచనం. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను,
ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. మళ్ళా పలికాడు. దేవుడు పలుకగా వచ్చిన స్టేట్మెంటే దేవుని వాక్యము. అందరికి అర్థమైందా? వాక్యం అంటే ఇట్స్ అన్ ఎంటిటీ మ్యాన్, ఇట్స్ నాట్ ఎ పర్సన్. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎంత అజ్ఞానమో, ఎంత దిగువ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకుందాము. దేవుడు పలికిన మాట అండి వాక్యం అంటే. ఒక రాజు, లేకపోతే రాజు కానీ రాణి కానీ ఏమంటుంది? ఇది నా మాట, నా మాటే శాసనం. అంటే ఏంటి? వారు పలికితే ఆ మాట శాసనం అవుతుంది. రాజుగారి మాట శాసనం అవుతుంది. దేవుడు పలికిన మాట ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో చక్కగా దేవుడు పలికిన మాటలన్నీ నేను చూపించవచ్చు. సో ఇప్పటికే మీకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్తలోకి రండి. ఆ 2వ వచనం చూద్దాం. చక్కగా మీ అందరికీ అర్థమైపోద్ది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అని చెప్పవలసింది ఎందుకు వచ్చిందో తెలుసా? తర్వాత చెప్తా. ఆయన అని చెప్పవలసిన స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా? యోహాను యేసు ప్రభువారిని చూస్తున్నాడు. యేసు ప్రభువారిని చూశాడు కాబట్టి ఆయన అనాల్సి వచ్చింది. చూద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే దేవుని వాక్యమే యేసు ప్రభువారు అని చెప్తున్నాడు. ఆ రోజున ఎలా ఉన్నాడంట? స్టేట్మెంట్ లాగా ఉన్నాడు, దేవుడు పలికిన మాటలాగా ఉన్నాడు. ఇప్పుడేమవుతున్నాడు? ఆ దేవుడు ఆ వాక్యానికి శరీరం ఇచ్చి పంపాడు. ఎక్కడ చూడండి, వచనం చూడండి, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు వాక్యానికి శరీరం ఇచ్చి మనిషిని చేశాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ముందుగానే యేసుప్రభువారు ఉన్నాడంటలా. అప్పుడేమని చెప్పాలి ఈ స్టేట్మెంట్? ఇక్కడ అక్కడ దేవుని యొద్ద ఉన్న ఆ మనిషినే ఇప్పుడు పంపాడని చెప్పాలి ఇక్కడ వాక్యంలో. కానీ అలా చెప్పట్లా. నా దగ్గర ఏ వాక్యం అయితే ఉన్నదో, నేను ఏదైతే పలికానో దానికి శరీరం ఇచ్చి పంపాను మీ మధ్యకి. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నా చూడండి. రోజు నేను ఈ బైబిల్ చదువుతున్నా, ప్రతిరోజు చదువుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. రేపు పొద్దున్న లేచేసరికే ఒక వ్యక్తిలాగా నుంచొని ఇది మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిలాగా నుంచొని నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తా విను, నేనే ఆ వాక్యాన్ని నీ ముందు నుంచున్నాను. అది యేసు ప్రభువారు అంటే. ప్రభు అలా చేశాడు. ప్రభు రాళ్ల వలన కూడా మనుషులను పుట్టించగలడు. అందరికి అర్థమవుతుందా? అబ్రహాంకి శారాకి పిల్లలు పుట్టే పరిస్థితుల్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లోడిని అనుగ్రహించాడు. దేవుని యొక్క శక్తి ఎముకలుగా ఎండిపోయిన ఒక లోయలో ఉన్న ఎముకలన్నిటికీ ప్రాణం పోసి ఒక సైన్యంగా తయారు చేశాడు. సముద్రాన్ని 2గా చీల్చి ఆరిన నేల వాళ్ళకి ఇస్తే వాళ్ళు నడిచిపోయారు. దేవుని యొక్క శక్తి అది. దేవుడు ఈ బైబిల్కే ఒక వ్యక్తి రూపం ఇచ్చి నా ముందు నిలబెట్టి, విజయ్ కుమార్ నువ్వు చదవాల్సిన పని లేదు, నేను చెప్తా విను అంటే అదే దేవుడు చేసింది. అది యేసు ప్రభువారు. ముందుగా లేడు. ముందుగా నా దగ్గర పుస్తకం ఉంది అంతే, ముందుగా మనిషిగా లేదు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? సో ఇలాంటి స్టేట్మెంట్ని అర్థం చేసుకోకుండా యేసు ప్రభువారు ముందే పుట్టాడని, తండ్రి రొమ్ములో ఉన్నాడని, తండ్రి నోట్లో ఉన్నాడని, బుర్రలో ఉన్నాడని అని అక్కడే ఏదో ఆత్మరూపంలో ఉండి బయటికెట్ట మళ్ళీ ఒక మాయల మంత్రంలాగా మనిషిలాగా అట్లా ఏం చేయలే దేవుడు. ఎంత దారుణంగా ఉన్నారండి. మై డియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థమవుతుందని చెప్పేది. సో ఈ విషయము అందరూ స్పష్టంగా అర్థం చేసుకుంటే యేసు ప్రభువారు ఎవరో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఎప్పుడు ప్రారంభమయ్యారు? ఇప్పుడు మరియమ్మ తల్లి గర్భంలో ప్రారంభమయ్యారు. దేవుని యొక్క శక్తి ద్వారా
ఒక గర్భము ధరింపజేశాడు. తండ్రి అయిన దేవుడు. అందరికి అర్థమైందా ఇప్పుడు? ఎలా మట్టిలో నుంచి మానవుణ్ణి తీశాడు కదా ప్రభువారు, మట్టిలో నుంచి ఆదాముని తీశాడు. ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలామందికి ఏం విచిత్రం అనిపించట్లా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆవరించి మరియమ్మ తల్లికి గర్భాన్ని తెప్పించినప్పుడు మాత్రమే వీళ్ళకి విచిత్రం వేస్తుంది. పురుషుడు లేకుండా ఈమె గర్భం ఎలా ధరించింది అని అడుగుతున్నారు. మరి మట్టి నుంచి మానవుని ఆదాము చేసినప్పుడు అడగలేదే? ఆదాము యొక్క శరీరంలోంచి ఒక ముక్కను తీసి అవ్వని స్త్రీని చేసినప్పుడు అడగరే? అవి అడగరా? ఓహో, మరియమ్మ తల్లి దేవుని యొక్క శక్తి ద్వారా గర్భం ధరిస్తే అడుగుతారా? ఇదేంటి సెలెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి? సో అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పగలిగిన ఇన్ఫర్మేషన్ మతం దగ్గర లేదు. ఇప్పుడు మన దగ్గర సమాధానం లేనప్పుడు మనం ఏం చేస్తాం? అరుస్తాం, కరుస్తాం, తర్వాత వారి యొక్క లోపాలను కూడా చూపించడానికి పరిగెడతాం అన్నమాట. క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ మతం దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చేస్తుంది? ఆ ఇతర మతాన్ని కూడా ఎక్యూజ్ చేస్తుంది అన్నమాట. ప్రియా దేవుని బిడ్డలారా, అడుగు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగి ఉండాలి మీరు అన్నాడు ప్రభువారు. సమాధానం చెప్పండి. మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఒక్కడే దేవుడు, ఆయనకి చాలా అట్రిబ్యూట్స్ ఉన్నవి. ఆయనకి కుమారుడు ఉంటే ఎలా ఉంటాడో అది యేసు ప్రభువారు. దేవుడికే ఒక కుమారుడు ఉంటే ఎలా ఉంటాడో అది యేసు ప్రభువారు. యాక్చువల్గా ఆదాము ఉండాలి, ఆదాము ఫెయిల్ అయ్యాడు. అందరికీ అర్థమవుతుందా? సో ఈ విధంగా యేసు ప్రభువారిని తెలుసుకోవటంలో ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి. ఫ్లవర్కి సువాసన ఉంటుంది, కానీ సువాసన ఫ్లవర్ కాదు. గమనించాలి. అంటే పువ్వుకి సువాసన ఉంటుంది, ఆ సువాసన కూడా ఇంకొక పువ్వు కాదు అని చెప్తున్నాను అనమాట. దేవుని యొక్క వాక్యం ఉన్నది, ఆ వాక్యము ఇంకొక వ్యక్తి కాదు. దేవునికి శక్తి ఉన్నది, ఆ శక్తి ఇంకొక వ్యక్తి కాదు. దేవునికి ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ వేరే వ్యక్తి కాదు. దేవునికి మహిమ ఉన్నది, ఆ మహిమ వేరే వ్యక్తి కాదు. దేవునికి జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం వేరే వ్యక్తి కాదు. వ్యక్తులను చేసి పూజించాలని మాయ చేసేది ఎవరు? అపవాది. దేవుని యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోనీయకుండా రాంగ్గా ఆలోచించి మోసపోవాలని చూస్తున్నది ఎవరు? అపవాది. ఎందుకని? అపవాది మాయలో పడిపోయి మోసపోయాడు, వాడికి రక్షణ లేదు. వాడి చెడిపోయిన మనసు అనమాట. చాలామంది చెడిపోయిన మనసు ఎప్పుడైనా చూసుంటారు కదా, నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు, నేను ఎటు పోతున్నాను కదా, నలుగురిని చంపేసిపోతా. ఇది దుర్మార్గపు దుష్టాలోచన. వాడికి ఎటు రక్షణ లేదు. మానవులు తప్పు చేసినా కూడా దేవుడు మానవులకి రక్షణ కలిగిస్తున్నాడు కాబట్టి వాడు మానవులను చూసి అసూయ పడుతున్నాడు. వీరిని కూడా రక్షింపబడనీయకుండా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడికి ఉన్న ఆలోచనని మనం తెచ్చుకోకూడదని మనం చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, అందరూ గమనించాలి, దేవునికి ఒక కౌన్సిల్ ఉన్నది అండి, డివైన్ కౌన్సిల్. తెలుగులో ఏం చెప్తారు మీరు? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. డివైన్ కౌన్సిల్, దైవ సమాజం, దైవ సభ. ఓకే, దేవునికి ఒక టీం ఉన్నది, కౌన్సిల్ ఉన్నది. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. పరలోకములో ఉన్న జీవులన్నిటినీ కూడా ఎలోహిం అంటారు. ఏమంటారు? ఎలోహిం అంటారు. భూమిపైన ఉన్న జీవులన్నిటిని మనం ఏమనొచ్చు? ఇక్కడ రాయబడి ఉంది హీబ్రూలో, ఏదో నెఫ్యూమో ఏదో రాయబడి ఉంది, అది కరెక్ట్ వర్డ్ గుర్తులేదు. ఓకే, అంటే జీవించు ప్రాణి అని అర్థం. భూమిపైన ప్రతి జీవిని ఏమని చెప్పచ్చు? ప్రాణమున్న జీవి, లేకపోతే జీవించుచున్న ప్రాణి అని చెప్పచ్చు. మానవులు, జంతువులు, పక్షులు, ఎవ్రీథింగ్ మనం ఇలానే చెప్పచ్చు, ఎందుకంటే బైబిల్ అలానే చెప్తుంది. అలానే పరలోకములో దేవుని యొక్క రాజ్యములో, హెవెన్లీ రెల్మ్లో ఉన్న జీవులను ఏమని చెప్పచ్చు? ఎలోహిం అని చెప్పచ్చు. అందరికి అర్థమైంది ఇప్పుడు? ఆత్మ సంబంధమైన జీవులన్నిటికేమో ఏం పేరు? ఎలోహిం అని పేరు. భూమిపైన ఉన్న వారిని ఏమంటే మానవ సంబంధులు లేకపోతే జంతువులు ఇలాంటివి ఏమని చెప్పచ్చు? జీవించు ప్రాణులు అనొచ్చు. పరలోకంలో ఉన్న సమాజం గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా? 1-2 వచనాలు చూస్తే మనకు అర్థమైందిగా.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయనకి ఒక కౌన్సిల్ ఉన్నది దేవుని వాక్యం ప్రకారం. ఆయన చుట్టూ ఎవరున్నారు అంటే లిస్టు చదువుతా చూడండి. సరే, యావే ఎలోహిం ఉంటాడు, సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, అంటే హయ్యెస్ట్ హెవెన్లీ బీయింగ్స్ అవి ఉంటాయి. తర్వాత వాచర్స్ అని కొన్ని ఉంటాయి. తర్వాత ఆర్కేంజల్స్ ప్రధాన దూతలు ఉంటాయి. తర్వాత కెరూబులు ఉంటాయి. తర్వాత సెరూపులు ఉంటాయి. తర్వాత పెద్దలు ఉంటాయి. 4 జీవులు అనేవి ఉంటాయి. సో ఇలా పరలోకంలో జీవులు ఉన్నాయి, ప్రభువారు క్రియేట్ చేసిన జీవులు. ఇంతకీ అర్థమైంది అందరికీ? దేవుని వాక్యం ప్రకారం భూమిపైన మానవులు, పక్షులు, జంతువులు ఎలా అయితే ఉన్నామో ఈ ఫిజికల్ వరల్డ్లో, అన్సీన్ వరల్డ్లో దేవుని యొద్ద కూడా కొన్ని జీవులు ఉన్నాయి. వాటి పేర్లే ఇప్పుడు నేను చదివాను. కెరూపులు, సెరూపులు, ప్రధాన దూతలు, దేవదూతలు. మెయిన్గా ఉన్నది ఎవరు? యావే ఎలోహిం. అందరూ అంటే పరలోకములో ఉన్న జీవులన్నిటికీ ఏ పేరు అని చెప్పాను చెప్పండి. ఇప్పుడు ఒక పేరు పెట్టచ్చు వాళ్ళందరికీ, దేవుడితో సహా. ఎలోహిం అనండి. ఎలోహిం అంటే దేవుని యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని మనం ఎలోహిం అనొచ్చు. భూమిపైన ఉన్న ప్రతి జీవిని ఏమొచ్చు? ప్రాణి అనొచ్చు కదా, దేన్నైనా ప్రాణి అనొచ్చు కదా, లేకపోతే జీవి అనొచ్చు. చిన్న జీవి, పెద్ద జీవి, ప్రతి జీవి అట్లా అంటున్నామో, పరలోకంలో ఉన్న వాటికి కూడా ఏమనొచ్చు? ఎలోహిం అనొచ్చు. అందరికి అర్థమైంది ఇప్పుడు? సో అలా ఒక్కొక్క దానికి ఎలోహిం అని తగిలియచ్చు అనమాట. పేరు చెప్పి ఎలోహిం. యావే ఎలోహిం, మైకేల్ ఎలోహిం, గబ్రియల్ ఎలోహిం, అట్లా తగిలియచ్చు అనమాట. ఇవందరూ ఎలోహింసే కాబట్టి. సో దేవుని యొక్క సమాజంలో, దేవుని యొక్క రాజ్యంలో ఎవరుంటున్నారు ఇప్పుడు? ఎలోహిమ్స్ ఉంటున్నారు. అందరికి అర్థమైందా? సో దేవుడు మొదటిగా సృష్టించినది ఎవరు అంటే ఇవే. ఉదాహరణకి యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, 1-2 చూపిస్తాను. పరలోకములో ఒక డివైన్ కౌన్సిల్ ఉన్నది. అర్థమవుతుందా? ఆ కౌన్సిల్లో రకరకాల జీవులు ఉంటాయి. ఇది భూ సంబంధమైన జీవులకు సంబంధించింది కాదు. ఇది తెలుసుకోకపోతే మరలా దేవుని సువార్త అర్థం కాదు. 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. సో ఈ సందర్భం ఏంటి చూడండి. దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలోకి, ఒక సభలోకి వస్తున్నారనమాట. ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుంది. ఏం రాయబడింది? ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు ప్రజెంట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ యావే. చూసారా? దేవుని యొక్క సమావేశానికి, దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. అందరికి అర్థమైందా ఇది? ఎందుకు చెప్తున్నాను నేను ఇది? పరలోకములో జీవులు ఉన్నాయి. వాటన్నిటిని ఏమని పిలవచ్చు? ఎలోహిం అని పిలవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వచనాలను కొన్ని చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఈ యొక్క వచనాలను పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుళ్ళు 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, అందుకే ఇక్కడ మనము అని చెప్పబడింది అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏముందో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇదేంటి దేవుడు మనం అంటాడు? మనం అంటే దేవుని యొద్ద ఏమన్నా గుంపు ఉందా? ఇప్పుడేగా చూసాం దేవుని కౌన్సిల్ ఉంటుందని. దేవుడు ఏమంటున్నాడు? మన పోలిక చొప్పున. అందరూ చూడాలి. మన స్వరూపమందు, మన అంటున్నాడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఉన్నారని చెప్తూ ఉంటారు. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? దేవుని సన్నిధిలో ఉండేది దేవుని కౌన్సిల్. దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు. సో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఈ యొక్క 6వ రోజున, దేవుడు సృష్టించిన 6వ దినమున ఏమంటున్నాడు? 6వ దినమున ఏం జరిగింది? దేవుడు సృష్టించిన తన దూతలతో ఒక మాట అంటున్నాడు, రండి ఇప్పుడు వెళ్ళి మనకు వలె, మనకులాగా నరులను చేద్దాము అని. మనకు వలె అంటే, మనకులాగా అంటే
మనం ఎలా అయితే ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాళ్ళు కూడా యాస్టీస్గా ఇలానే జీవిస్తారు. కానీ మనము అనగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. దేవుడు చెప్పని విషయాలను కూడా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నెక్స్ట్ 27వ వచనం కూడా చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. పైనేమో మన అన్నాడు కదా, కిందేమో దేవుని స్వరూపంలో నరుని సృజించాడు అంటున్నాడు. అక్కడేమో పైన అంటే డివైన్ కౌన్సిల్ని పిలుస్తున్నాడు. రండి వెళ్దాం. నేను ఇప్పుడు ఎట్లా ఉందంటే, రండి సమోసా తినడానికి వెళ్దాం అంటాం. సమోసా తినడానికి వెళ్దాం అంటాను మిమ్మల్ని అందరినీ. మీరందరూ కొనరుగా సమోసాలు? నేనేగా పిలిచింది, నేను కొనిస్తాను మీ అందరికీ. అంతే. దేవుడు అన్నది ఏంటంటే లెటస్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు అని వెళ్ళి ఆయన పోలికలో చేశాడు. డివైన్ కౌన్సిల్ ఉన్నదన్న సంగతి తెలియని అమాయకులైన ప్రజలకి దేవుడంటే త్రిత్వం అని చెప్పేసి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారని చెప్పేసి, దేవుడు పుట్టాడని చెప్పేసి, యేసయ్య యెహోవా ఇద్దరు ఒకటేనని చెప్పేసి పాటలు రాసి ప్రసంగాలు చేసి మానవులందరినీ మోసం చేయుచున్నారు. నేను ఇందాకే చూపించే దేవుని వాక్యం అంటే ఏంటో మీ అందరికీ అర్థమైతే, దేవుని వాక్యం ఇందాక నేను చెప్పిన సంగతి అది అర్థమైతే యేసు ప్రభువారు మీకు అర్థమైనట్టే. ఇప్పుడు కూడా మనము అంటున్నాడంటే ఇక్కడ మనం అంటే చాలామంది ఉన్నారు, మోర్ దాన్ 3 ఉన్నారు అక్కడ. అందరికి అర్థమైందా? సో 27వ వచనంలో ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అందరూ గమనించాలి. అపవాది సంఘాలు చేయుచున్న ఈ దుర్బోధల నుంచి అందరూ బయటపడాలి. త్రిత్వము లేదు. త్రిత్వము నమ్మేవారు అబద్ధ సంఘ సభ్యులు, వారు రక్షించబడరు. దేవుని వాక్యంలో త్రిత్వము లేదు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఆ పరిశుద్ధాత్మ గురించి ఈ అధ్యాయంలోనే 2వ వచనంలో ఉంది చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఇందాకే చెప్పా, దేవునికి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, దానిలో ఆత్మ కూడా ఒకటి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నా జుట్టు ఒక వేరే పర్సన్ కాదు, నా జుట్టు అంతే, నా ఎంటిటీ, నాకు సంబంధించింది. నా వేళ్ళు, నా చెయ్యి, ఇది వేరే పర్సన్ కాదు, నాదే. ఇది నేనెవరు? నేను నా చెయ్యి కాదు, కానీ ఇది నాదే. అర్థం చేసుకోవాలి. కనీసం ఇంత కూడా విద్య లేకుండా మన సమాజంలో ప్రజలు ఉన్నారంటే నాకు చాలా బాధేస్తుంది. నిజంగా చాలా లో లెవెల్లో ఉన్నారండి. చాలా విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓకే, మరి విద్య పెరగాలి, నేర్చుకోవాలి, అందరూ జ్ఞానం సంపాదించాలి. ఇందాకే ఒక స్టేట్మెంట్ చూశాను. ఏ దేవుడైతే జ్ఞానం గురించి మాట్లాడాడో ఆ దేవుడు దేవుడే కాదు. జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా ఆ వ్యక్తి బాగుపడాలి, పైకి రావాలి, మంచి జీవితం కలిగి ఉండాలి, తప్పుడు పనులు చేయకూడదు అనాలేదు దేవుడు. అంతేగాని మీరు తక్కువ జాతి, మీరు చదువుకోకూడదు, మీరు మాత్రమే చదువుకోవాలనే దేవుడు ఎక్కడైనా ఉంటే దేవుడు కాదు వారు. ఒక తండ్రికి పిల్లల్లాగా ఉండాలి దేవుడికి ప్రజలందరూ. ఇప్పుడు అర్థమైందా? దేవునికి ఒక డివైన్ కౌన్సిల్ ఉన్నది. ఆ కౌన్సిల్తో ఆయన మాట్లాడుతూ ఉంటారు. నా దగ్గర ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు, ఎన్ని వచనాలు ఉన్నాయో. కీర్తనల గ్రంథంలో 82వ అధ్యాయంలో, 89వ అధ్యాయంలో, అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నది. తర్వాత మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్నది. ఆ తర్వాత దానియేలు 4వ అధ్యాయంలో ఉన్నది. చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆర్కేంజల్స్ గురించి, కెరూబుల గురించి, సెరూబుల గురించి చక్కగా రాయబడిన బైబిల్లో. అంటే దేవుని దేశములో, పరలోక రాజ్యములో
ఆయన చుట్టూ కొంతమంది జీవులు ఉన్నాయి, ఆయన వాటితో మాట్లాడుతూ ఉంటాడు. గబ్రియల్ ఎవరండి? మైకేల్ ఎవరండి? మిఖాయేల్ ఎవరు? దూతలు. దేవుడు పంపిస్తాడు వారిని. మరియమ్మ తల్లితో మాట్లాడిన దూత ఎవరు? గబ్రియలు దూత. డివైన్ కౌన్సిల్ నుంచి వచ్చారు వాళ్ళు. దేవునికి ఒక కౌన్సిల్ ఉన్నది, డివైన్ కౌన్సిల్. వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన, మనం అన్నంత మాత్రాన అక్కడ కేవలం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే ఉన్నారంటారు. అసలు కుమారుడు, పరిశుద్ధాత్మ జీవులే కాదు ఒకప్పుడు. తర్వాత వాక్యము కుమారుడిగా చేశాడు దేవుడు. నెక్స్ట్ ఇక మూడవ భాగము నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే, అందరు గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్న కొన్ని వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి అన్నది నేను చెప్పదలిచాను. అందరూ వినాలి. ఇది మూడో పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా పిల్లలకి ఇంకా పెళ్ళే కాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ పిల్లలకు కూడా మళ్ళీ పెళ్ళి కాలేదు కాబట్టి నా ముని మనవడు లేడు. ఇప్పుడు ఉన్నాడా? నా ముని మనవడు ఉన్నాడా? చెప్పండి. విజయ్ కుమార్కి ముని మనవడు ఉన్నాడు ఇప్పుడు. కానీ ముని మనవడు ఉన్నట్టుగా నేను మాట్లాడితే, చూడయా మనవడా, ముని మనవడా, నీవు డేటా సైన్స్ తీసుకో ఇంజనీరింగ్లో, అదే నువ్వు చేయాలి ఇప్పుడు నువ్వు కోర్సు అని నేను చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో నా ముని మనవడికి ఇంజనీరింగ్ చెయ్యి, డేటా సైన్స్ తీసుకో అని చెప్తున్నాను నేను. మీకు ఎలా ఉంది చెప్పండి? విచిత్రంగా లేదు? ఎందుకని? ఇంకా నా పిల్లలకి పెళ్ళి కాలేదు, వాళ్ళు తాతలు అవ్వలేదు, వాళ్ళు కూడా వాళ్ళ మనవడికి నేను చెబుతున్నాను, మా పిల్లల మనవడికి చెబుతున్నాను నేను. దీన్ని ప్రవచనము అంటారు. ఏమంటారు చెప్పండి? ప్రొఫెసీ. సో గాడ్ స్పీక్స్ ఇన్ అ ప్రజెంట్ టెన్స్, ఓకే, లైక్ ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ రైట్ నౌ. అందరికి అర్థమైందా? అంతే ప్రొఫెసీ అంటే చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏంటి? God speaks in the present tense as it's happening right now. రాసుకోండి. అది ప్రాఫెసీ అంటే ఏంటో చెప్తున్నా. దేవుడు 100 తరాల తర్వాత జరిగే దానిని ఇప్పుడే జరుగుతున్నట్టు మాట్లాడతాడు. ఇది ప్రవచనం. దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి అట్లా. God speaks in a present tense of the future event. అది చెప్పాలి ముందు. God speaks in a present tense of the future event as it is happening right now. వింటున్న వారికి, జూమ్ కాల్లో వింటున్న వారికి అందరికి కనపడుతుందా? అందరికి అర్థమైంది? ఇది ప్రాఫెసీ అంటే ఏంటో అర్థమైందా? బైబిల్లో ఇలాంటి స్టేట్మెంట్స్ కోకొల్లలు ఉన్నాయి. దేవుడు 100 తరాల తర్వాత జరగబోయే దాన్ని, భవిష్యత్తుని ఇప్పుడే జరుగుతున్నట్టు మాట్లాడతాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు ఇలా ఉంటాయని తెలియని మతస్థులు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో చూడు, యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు అంటే యేసుప్రభు ఉన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడా చెప్పండి? ఇక్కడ నా మనవడు కాదు, నా ముని మనవడు. నా ముని మనవడికి నేను ఏం చెప్తున్నాను? నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, డేటా సైన్స్ తీసుకో అని చెప్తున్నా. వాడు లేడు కానీ ఉన్నట్టుగా చెప్తున్నా, ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నా. అర్థమవుతుందా? అలానే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు తన సేవకుడు ఉన్నట్టుగా మాట్లాడాడు చాలా ప్లేసుల్లో. అర్థమైందా నేను చెప్పింది? ఉన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి యేసుప్రభువు ఉన్నట్ట. ఇప్పుడు నా మునిమనోడు ఉన్నట్ట? లేడు, ఉన్నట్టుగానే మాట్లాడుతున్నా. దీన్ని ప్రవచనము అంటాను. దేవుడు ఇలానే మాట్లాడతాడు ప్రవచనాల్లో. హలో, అలా యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, ఆది కాండంలో, నిర్గమకాండంలో, రకరకాల ప్లేసుల్లో దేవుడు మాట్లాడాడు. ఆయన కుమారుడు ఉన్నట్టు మాట్లాడాడు. అంత మాత్రం చేత ఆయన కుమారుడు అప్పుడు ఉన్నట్ట? లేదు, అది ప్రవచన వాక్యము. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ జ్ఞానం లేక బైబిల్ని చదివి మూర్ఖత్వంలోకి వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు. తా అంటే తూ తెలీదు, రెవరెండ్ బిషప్ అని ఏదేదో బీడీహెచ్ టీటీహెచ్ అని పెట్టుకొని వస్తారు కదా, ఏంటి అవన్నీ పెట్టుకొని వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళకి పొల్లు కూడా తెలియదు. అది దేవుడు ఇవ్వాలి. సో ప్రవచన వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన దేవుడు మాట్లాడుతాడు ఫ్యూచర్ని. 100 తరాల తర్వాత జరిగే విషయాన్ని ఇప్పుడే మాట్లాడతాడు. నా కుమారుడా దీన్ని చెయ్యి అంటాడు. అలా యేసు ప్రభు వారితో ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు యెషయాలోను, ఇర్మియాలోను, యెహెజ్కేలులోను రాయబడి ఉన్నవి. దాన్ని చూసుకొని మతస్థులకి అర్థం కాక ఇదిగో ఈయన ఆల్రెడీ ఉన్నాడు యేసు ప్రభు వారు అనుకుంటున్నాడు. యేసు ప్రభు వారు లేరు. మరియమ్మ తల్లి గర్భం దాల్చిన తర్వాతే వచ్చారు. త్రిత్వము మీరు అనుకున్నట్టు లేదు, పచ్చి అబద్ధము. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబుల్. మనము ఎంత అదృష్టవంతులం తెలుసా? ఈ జ్ఞానం మనకు బయటపడింది. కొన్ని వచనాలు మీరు చూపిస్తే మీకు అర్థమైపోతుంది ప్రభువారు ఎలా మాట్లాడతాడు. ఓకే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇంకొక క్లాస్ కూడా ఉంది దీనికి, అది కూడా చెప్పిన తర్వాత వాక్యం చదువుతా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మతస్థులు మోసపోయిన పాయింట్ ఏంటంటే డైరెక్ట్ వచనాలు కూడా వేరే వ్యక్తికి సంబోధించింది కూడా యేసు ప్రభువారికి సంబోధించాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను టోనీకి సంబోధించిన వాక్యాన్ని వేరెవరికో సంబోధించానని వాళ్ళ మమ్మీ అర్థం చేసుకుందనుకో, అది తప్పు కదా. నేను టోనీకి సంబంధించి మాట్లాడుతున్నా, అది అలానే అర్థం చేసుకోలేకపోవడం కూడా తప్పు అనమాట. ఈ రోజున ఎంత డీప్ నాలెడ్జ్ మనం నేర్చుకుంటున్నామో, ప్రపంచంలో ఎవరికి లేని నాలెడ్జ్ మనం నేర్చుకుంటున్నాం. గమనించాలి అందరూ. కట్టడలను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. ఈ స్టేట్మెంట్ని ఏం అర్థం చేసుకుంటారు తెలుసా? యెహోవా దేవుడు యేసు ప్రభువుని కన్నాడంట. అడ్డంగా అడ్డంగా ఎడు పెడితే అటు అక్కడ రాసుంటే అర్థం చేసేసుకోవటమే. ఇంకా ఇది ఎవరికి సంబంధించిన వచనము మాట్లాడుతున్నాడు ప్రభువారు, అవన్నీ పట్టించుకోరు. ఇంకా కని ఉన్నాడంటే కుమారుడే. 6వ వచనం చూద్దాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఒక కింగ్, దావీదు రాజుని గురించి మాట్లాడుతున్నది, లేకపోతే సొలొమోను రాజుని గురించి మాట్లాడుతుంది. బేసిక్గా ఇశ్రాయేల్ రాజు గురించి మాట్లాడుతుంది, బేసిక్గా ఇశ్రాయేల్ గురించే మాట్లాడుతుంది. ప్రభువారు ఇశ్రాయేలునే నా కుమారుడు అన్నాడు. అసలు ఇశ్రాయేల్ దేశం మొత్తమే నా కుమారుడు అన్నాడు. ఆయన చూసే దృష్టి కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఎలా చెప్పచ్చు? ఇండియా నా కుమారుడు, ఇండియా నా కుమారుడు అంటే ఇండియాని నా కుమారుడుగా చేసుకుంటున్నాను, ఇండియా మొత్తం ఉన్నవారిని అని, ఇండియాలో ఉన్నవారిని అందరినీ. అట్లా ప్రభువారు ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను. ఇశ్రాయేలుకి సంబంధించినది ఇది, ఒక రాజుకు సంబంధించినది ఇది. ఎలా పడితే అలా యేసు ప్రభువారికి అప్లై చేయకూడదు. ఓకే, బేసిక్గా దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కదా. అప్పుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. అంటే ఈ దేశం నా మొట్టమొదటి కుమారుడు. ఆ సందర్భంలో కూడా ఈ మాటని ప్రభువారు పలికాడు. అంతేగాని ట్రినిటీ ఉన్నట్లు కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ 2వ అధ్యాయంలోనే 12వ వచనం చూద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించను. ఈ స్టేట్మెంట్ ఏంటి? అందరూ త్వరగా యేసు ప్రభువారిని ఒప్పుకోవాలి, లేకపోతే ఆయన కోపం వచ్చుద్ది అన్నట్టుగా మాట్లాడతారు. అలా కాదు. ఇశ్రాయేల్ దేశము నా కుమారుడు, ఇశ్రాయేలుకి నేను ఎలా అయితే దేవుని ఆజ్ఞలు ఇచ్చాను, నా చట్టం ఇచ్చానో దాన్ని అందరూ అంగీకరించండి. ఇశ్రాయేల్ కంట్రీని అందరూ యాక్సెప్ట్ చేయండి. ముద్దు పెట్టుకొనుడి అంటే దాని అర్థము
యాక్సెప్ట్ మై కింగ్ లేకపోతే మై కింగ్డమ్, మై సన్ ఇజ్రాయెల్, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. లేని ఎడల నా కోపం వస్తుంది. ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చిన ఎవరినైనా సరే దేవుడు శిక్షించాడా లేదా? శిక్షించాడు. ఒప్పుకోడు. ఆ సందర్భానికి సంబంధించింది ఇది. అంతేగాని ప్రొఫెటిక్ స్టైల్లో చెప్పబడిన ప్రవచన వాక్యము గాకిన మాటే కానీ ఇది త్రిత్వం ఉన్నట్టు కాదు, కుమారుడు ఉన్నట్టు కాదు. సో ఏం తెలియపరుస్తున్నాను ఈ సందర్భంలో? అందరూ అది కూడా రాసుకోండి. యేసు ప్రభువు వారు ముందుగానే ఒక వ్యక్తిలాగా లేరు. యేసు ప్రభువారు మరియమ్మ తల్లి గర్భంలో నుంచి పుట్టేంత వరకు ఆయన ముందుగా ఎక్కడా లేడు, ఎక్కడ మాట్లాడలేదు. చూసుకోండి, బైబిల్ మొత్తంలో చూసుకోండి. యేసు ప్రభువారు ఉంటే మాట్లాడతారు, లేరు. ఇంకా చాలామంది ఏమంటారంటే డివైన్ కౌన్సిల్లో ఒక దేవదూత ఉందండి, యెహోవా దూత అని. ఆ యెహోవా దూతనే యేసు ప్రభువారు అంటారు. యెహోవా దూత అంటే యెహోవాకి సంబంధించిన సేవకుడు. ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఇది కూడా ఒక మాయ. సో ఇవన్నీ స్పష్టంగా మనం అందరం చూడకపోతే యేసు ప్రభువారు ఏం మెసేజ్ చెప్పారో, ఏం చేయబోతున్నారో మనల్ని ఎలా అర్థమైంది? ఏమీ అర్థం కాదు. ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. ఈ డైలాగు యేసు ప్రభువారు శిలువ మీద అన్నాడు. మరి ఆయనకి ఈ వచనం తెలియకుండా అన్నాడా? ఈ వచనము దావీదు రాశాడు. పైన రాయబడి చూడండి, దావీదు కీర్తన. దావీదు పలికిన లేకపోతే రాసిన మాటని యేసు ప్రభువారు పలికాడు. దీని అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? యేసు ప్రభువారు అంటున్నాడు కాబట్టి ఇది మరి యేసు ప్రభువారు దేవా దేవా అంటున్నాడు, దేవా దేవా అని పిలుస్తున్నాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? ఇది దావీదు తన జీవితంలో అన్న మాటలు, ఇశ్రాయేలుకి సంబంధించిన మాటలు. యేసు ప్రభువారు కూడా ఒక రాజు, ఒక ఇశ్రాయేలు రాజు. ఆయన దేవుడు కాదు, ఆయన మెస్సయ్య. అందరికి అర్థమైందా? ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తాను. అపోస్తుల పుస్తకాలన్నీ పరిశీలించి చదువుకోండి. కొత్త నిబంధనలో ఉన్న అపోస్తుల పుస్తకాలన్నీ పరిశీలించి చదివితే మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఎవరైతే యేసుని క్రీస్తు అని నమ్ముతారో వారు మాత్రమే దేవుని రాజ్య పౌరుడవుతారు, మిగతా వాళ్ళందరూ నశిస్తారు అని చెప్పబడింది. అంతేగాని యేసు ప్రభువారిని దేవుణ్ణి చేయలా. కాంటెక్స్ట్ మారిపోద్ది యేసు ప్రభువారిని దేవుణ్ణి చేస్తే. దావీదు మళ్ళీ పలికిన మాటలు యేసు ప్రభువారు పలికారు. ఎందుకంటే దావీదు లాంటి ఈయన మెస్సయ్య. దావీదు కూడా మెస్సయ్య, అభిషేకించబడిన రాజు దావీదు. యేసు ప్రభువారు కూడా అభిషేకించబడిన రాజే. రేపొద్దున మనందరం కూడా యేసు ప్రభు మాదిరిగా రాజులు కాబోతున్నాము. అసలు విజనే పోయిద్ది ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మనం దేవుడు అంటామో. మొత్తం కొలాప్స్ అయిపోద్ది. దేవుని ప్లాన్ అంతా అర్థం కాకుండా పోద్ది అందరికీ. ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప బైబిల్ మనకి నిజంగా అర్థమవదు. ఈ వచనాలన్నిటినీ రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఇంకొకటి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరు మాట్లాడుతున్నట్టు ఉన్నది? ప్రభు మాట్లాడుతున్నట్లేదు. చూడండి, యేసు ప్రభు కాంటాక్ట్లో తీసుకుందాం. యేసు ప్రభు వారిని మాట్లాడుతున్నాడని అనుకుందాము. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆది నుండి నేను, అంటే యేసు క్రీస్తు రహస్యముగా మాట్లాడువాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. అంటే ఈ సృష్టి మొత్తం పుట్టిన దగ్గర నుంచి నేను అక్కడ ఉన్నాను.
ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుందా లేదా? ప్రవచన వాక్యం అంటున్నాను నేను. యేసు ప్రభు వారు నిజంగా లేరు, ప్రజెంట్లో ఉన్నట్టుగా జరుగుతుంది. నేనున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు? ఫ్యూచర్లో ఆయన మాట్లాడబోయే మాటలు ఇక్కడ పెట్టబడినవి. అదే ప్రవచన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. హలో, ఎంతమందికి అర్థమైంది? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఒకదాని తర్వాత ఒక సంవత్సరము తర్జుమా చేయబడి ఇక్కడ దాకా వచ్చింది. 1947 సంవత్సరం అనుకుంటా ఉమ్రాన్ కేవ్స్లో బైబిల్ దొరికింది. అక్కడ ఉండగా కొంతమంది గొర్రెల కాపర్లు ఎవరో చూశారు, అక్కడ దొరికిందని చెప్పారు. ఒక ఒరిజినల్ హీబ్రూ బైబిల్ అక్కడ బయటపడింది. దానితో ఇస్రాయేల్ దగ్గర ఉన్న బైబిల్ని కంపేర్ చేసి చూశారు, అంతా కరెక్ట్గా ఉంది. దాన్ని డేటింగ్ చేసి చూస్తే అది ఎప్పుడుకి వెళ్ళింది? క్రీస్తు పూర్వానికే వెళ్ళిపోయింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఈ వచన భాగములను మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వారిని బట్టి మనం ఎంతో సంతోషించాలి. అయితే సరిగ్గా తెచ్చారా లేదా? ఏమన్నా తప్పులు తడకలు ట్రాన్స్లేట్ చేశారా? ప్రవచన వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరన్నా మనకు చెప్పారా? లేదు. నేనే మీ అందరికీ మొట్టమొదటిసారిగా చెప్తున్నాను. బహుశా ఎవరు చెప్పుండ్రు ఇట్లా. దేవుడు ప్రజెంట్ టెన్స్లో మాట్లాడతాడు, ఎప్పుడు ఫ్యూచర్ని మాట్లాడతాడు, పాస్ట్ని మాట్లాడతాడు. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా భక్తుడు రాస్తున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఇది ఫ్యూచర్లో మాట్లాడాల్సినవి అప్పుడు మాట్లాడుతున్నాడు. మరలా ఏం చెప్తున్నాడు? పాస్ట్లో ఆయన ఎక్కడున్నాడో కూడా చెప్తున్నాడు. ఈ సృష్టి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను అన్నాడు. చూడండి, మొదట్లోనే ఉంది, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడిని కాదు, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనే ఉన్నవాడను, నేను అక్కడే ఉన్నానని చెప్తున్నాడు. అనంగా అందరూ ఏమనుకుంటారంటే, అది యేసుప్రభు వారు ఉన్నాడుగా సృష్టి కార్యక్రమం చేసేటప్పుడు అక్కడే ఉన్నాడుగా, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నట్టే అన్నీ భావిస్తున్నారు వారు. కానీ సీక్రెట్ ఏంటి? జ్ఞానం ఏంటి? ప్రవచన వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రవచన వాక్యం ఎలా చెప్పబడుతుంది? భవిష్యత్తుని ప్రజెంట్లో చెప్పుద్ది, పాస్ట్ని కూడా ప్రజెంట్లో చెప్పుద్ది. అది దేవుని యొక్క ప్రవచనం యొక్క లక్షణము. ఇది ఒక్క వచనమే కాదు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అవన్నీ చూపిస్తే మీకు అర్థమవుతుంది. రైట్? నెక్స్ట్, సో ఏం చెప్పదలిశాను మీ అందరికి పాయింట్ అర్థమైంది కదా. సో ఇలాగా ప్రవచన వాక్యం ఉంటే యేసు ప్రభువారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది ఈ యొక్క సమాజము, ఈ క్రైస్తవ సమాజము. అందుకే వారు యేసు ప్రభువారిని దేవుడిగా కొలుస్తారు, పుట్టినరోజులు చేస్తారు. అసలు వారి యొక్క ఆలోచన క్రమాన్ని ఇప్పుడు నేను బయట పెడతాను. ఇవన్నిటినీ పరిశీలించిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రవచన వాక్యము ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువారు ఎవరో అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మతము ఏ మాయలో ఉన్నదో, ఎందుకు అసలైన విషయాల్ని చేయలేకపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. నా సమయం అయిపోయింది, ఇంకా నాకు చాలా పేజీలు ఉన్నాయి. అయితే పాయింట్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి కంక్లూడ్ చేస్తాను. జాగ్రత్త గమనించండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఆ గ్రంథంలో నుంచి ఏం చదువుతున్నాడు చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఉన్నది అంటే ప్రజెంట్ టెన్సా లేకపోతే ఫ్యూచర్ టెన్సా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విరిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇందాక వచనం చదివాం కదా, అలాంటిదే ఇది కూడా. సో ఇప్పుడే జరుగుతున్నట్టుగా చదువుతున్నాడు యేసు ప్రభువారు ఒక గ్రంథంలోంచి తీసి. మళ్ళీ ఏమంటున్నాడు కింద లైన్ చూడండి,
అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన ఈ మాట అన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. యెషయా ఎప్పుడో యేసుప్రభువారి కంటే 500 సంవత్సరాల ముందున్నాడు. ఆయన రాసిన ఆ వచనము నేడు ఇక్కడ నెరవేరింది అని యేసుప్రభువారు అంటున్నాడు. ప్రవచనం అంటే ఇది. సో ఇలాంటి ప్రవచనాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. యేసు ప్రభువారి గురించిన ఇంకా చాలా ఉన్నవి, నాకు మరి సమయం లేదు కాబట్టి కంక్లూడ్ చేస్తున్నా. యేసు ప్రభువారిని గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఓకే, ఎవరు? తండ్రి అయిన దేవుడు ప్రజెంట్లో మాట్లాడుతున్నట్టు ఉంటాయి, కానీ అవి ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్. అలా జరిగినవి కూడా ఉన్నాయి. బైబిల్ యొక్క ప్రూఫ్ ఏంటో తెలుసా? ముందుగా ప్రకటించబడింది, తర్వాత నెరవేర్చబడింది, ప్రకటించబడింది, నెరవేర్చబడింది అని మళ్ళీ రాయబడింది. ఎంతమందికి అర్థమైంది ఇది? మళ్ళీ చెప్తాం, మీ అందరికి అర్థం అవ్వాలి. బైబిల్ యొక్క ప్రూఫ్ ఆఫ్ ద బైబిల్ ఏంటి? అందరూ వినాలి. ముందుగా ప్రకటించబడింది, అబ్బాయి ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది అని. అది నెరవేర్చబడింది, అది జరిగింది. అలా జరిగిందని కూడా మరలా రాయబడింది, అది మనం చదువుతున్నాం. ప్రూఫ్ ఆఫ్ ద బైబిల్. యేసుప్రభువారి గురించి యెషయా గ్రంథంలో చెప్పబడింది, అది జరిగించబడింది యేసుప్రభువారిలో. 2000 సంవత్సరాల తర్వాత మనం చదువుతున్నాం మళ్ళీ బైబిల్లో. ఎంతమందికి అర్థమైంది? సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ద బైబిల్. ఇది అర్థం చేసుకోవాలి. ఇలా జరుగుద్దని చెప్పాడు, అలా జరిగింది, అలా జరిగిందని కూడా రాయబడింది, ఇలానే కరెక్ట్గా జరిగిందని అది మనం మళ్ళీ చదివి నేర్చుకుంటున్నాం. అందుకే ఎవిడెన్స్ని ఎన్ని రకాల ఎవిడెన్సెస్ ఉంటాయో కూడా పరిశీలించాలి మనం. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్ యాజ్ వెల్. అందరికి అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రభువు మనకేం చెప్తున్నాడంటే 8వ అధ్యాయం 1వ వచనం, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచారం చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు యేసు ప్రభువారు. ఆ విధంగా ఎవరైతే ఆ సువార్తను వింటారో ఈ రోజున నిజంగా మారు మనసు పొంది విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతారు, అలాగే 10 ఆజ్ఞలన్నింటినీ ఫాలో అవుతారు, అలాగే దేవుని యొక్క అధికారానికి లోబడి జీవిస్తూ ఉంటారు. వారి జీవితంలో నీతి పరిశుద్ధత ఉంటుంది. ఈ రోజున మీరు సంఘ సభ్యులని అనుకుంటున్నారా? మా సంఘం కూడా సంఘమేనండి. ఎస్, మీరు నిజంగా నీతిగా బతుకుతున్నారా? నీతిగా బతకడం అంటే ఏంటి అని అడగచ్చు మీరు. ఏముంది, ఇదిగో ఇక్కడ ఎదురుగా 10 ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. నువ్వు నీ పొరుగు వారిని ఏదన్నా ఆశించావా? దురాశ, నీలో దురాశలు ఉన్నాయా? నీతిగా ఉండటానికి నేను చెబుతున్నా, నువ్వు ఎలా నీతిగా ఉండాలి, ఇప్పుడు నీతిగా ఉండావో లేదో చూసుకోవాలి. నువ్వు పొరుగు వారిని ఎవరిదైనా ఆశించావా? అబద్ధాలు ఆడావా నీ పొరుగు వారితో? నీతో నువ్వే అబద్ధాలు ఆడుకుంటున్నావా? దొంగతనం చేసావా? వ్యభిచారం చేసావా? చేస్తూ ఉన్నావా? ఈ సమాజంలో వ్యభిచారం గురించి మాట్లాడటం ఏమన్నా అవసరమా అనిపించదు నాకు. ఎందుకంటే సభ్య సమాజం సిగ్గుపడేలాగా భయంకరమైన వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి. సిగ్గు ఎగ్గు లేదు. మరి నేను అడుగుతున్నా, మీది నీతి సంఘమేనా? నీతిగా ఉన్నారా మీరు? తర్వాత నరహత్యలు, తర్వాత తల్లిదండ్రులకి సన్మానం చేసేవాళ్ళు ఏరి? సో నువ్వు నీతిగా ఉన్నావా? పేరుకు మాత్రమే నీతి అండి, మిగతా అన్నీ చేసేవన్నీ మోసాలే. కానీ వాళ్ళకు తెలియదండి ఇవి మోసాలని కూడా. అది నిజమైన దేవుని రాజ్య పౌరులైతే కదా మీరు నీతిగా ఉండటానికి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నీతిగా ఉండలేరు. దేవుని రాజ్యములోకి ప్రవేశించకుండా, నిజమైన దేవుని సంఘ సభ్యులు కాకుండా ఎవ్వరూ నీతిగా ఉండలేరు, పరిశుద్ధ జీవితం జీవించనే లేరు. ఇది బాపట్ల ఎక్లీషియా ద్వారా మీ అందరికీ నేను చెబుతున్నాను. అందరూ నిజమైన సువార్తను నమ్మి నిజమైన
సంఘ సభ్యులు కావాలని కోరుకుంటూ, తద్వారా మీరందరూ మీ కుటుంబము ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈరోజు చెప్పబడిన అన్ని లోతైన జ్ఞాన విషయాలు మీ అందరికీ చక్కగా అర్థం కావాలని ప్రభువుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.